హలో ఆల్, వెల్కమ్ టు అరోరా ఐఎస్. నేను డాక్టర్ శ్రీహరి కాకర్ల. వీడియోలోకి వెళ్ళడానికి ముందు ముఖ్యమైనటువంటి సమాచారం. టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించినటువంటి పర్సనల్ మెంటర్షిప్ అరోరా ఐఎస్ నేతృత్వంలో జరుగుతుంది. ఈ మెంటర్షిప్లో భాగంగా ప్రతిరోజు మీకు ఉదయం ఇంపార్టెంట్ థీమ్స్ని డిస్కస్ చేసి ఈవినింగ్ దానిపైన టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు వారాంతంలో వీకెండ్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తారు. దీంతోపాటు జియోగ్రఫీ, ఎన్విరాన్మెంటల్ మాడ్యూల్స్ కూడా 100 మార్కులకు సంబంధించినటువంటి మాడ్యూల్స్, అదేవిధంగా జనరల్ ఎస్సే కూడా మాడ్యూల్స్ రూపంలో మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవి ఆన్లైన్, ఆఫ్లైన్ రెండింటిలో కూడా లభిస్తాయి. క్రింద ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్ ద్వారా ఆన్లైన్లో కోర్సులు మీరు జాయిన్ అవ్వచ్చు. లేకపోతే 9346265766 ఈ నెంబర్కి ఫోన్ చేయడం ద్వారా సమాచారాన్ని తెలుసుకోవచ్చు. విష్ యూ ఆల్ ది బెస్ట్. రైట్, ఓకే. నౌ మనకు గ్రూప్ 1 ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లెటర్స్ రాసేటప్పుడు ఎలాంటి నాలెడ్జ్ లేని వాళ్ళు అయినా కూడా డెఫినెట్గా 10 మార్కులకు 8 మార్కులు 9 మార్కులు తెచ్చుకోవచ్చు. అందులో ఈ ప్లేసు డేట్ ఎట్లా రాయాలి, ఫ్రమ్ అడ్రస్ ఎలా రాయాలి, టు అడ్రస్ ఎలా రాయాలి, అలాగనే ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ అయిన తర్వాత ఈ సబ్జెక్ట్ ఎలా రాయాలి, రెఫరెన్స్ ఎలా రాయాలి, లీవ్ టేకింగ్ ఎలా రాయాలి, సిగ్నేచర్ ఎలా రాయాలి, అడ్రస్ ఆంధ్రలపై ఎలా రాయాలి, ఇలాంటి వాటిపైన మీకు నాలెడ్జ్ అవసరం. ఈ పంక్చువేషన్స్ అనేవి ఎలా రాయాలి ఏంటి అని. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఏవి ఇవ్వచ్చు ఏంటి అని చెప్పేటప్పుడు రేపు పొద్దున్నే ఎగ్జామ్లో రైట్ ఏ లెటర్ టు ది commissioner, write a letter to the commissioner of your municipality. Write a letter to the commissioner of your municipality about the bad sanitary, about the bad sanitary conditions prevailing in the locality and request him to improve sanitary conditions, రైట్. అయితే మనకి ఇచ్చినటువంటి లెటరు ఇది. మున్సిపల్ కమిషనర్కు నువ్వు లెటర్ రాస్తున్నావు. విషయం ఏంటి అంటే శానిటరీ కండిషన్స్ సరిగా లేవు అని పేర్కొంటూ లెటర్ రాస్తున్నావు. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసేటప్పుడు ప్లేస్ పేజీలో కుడి చేతి వైపు టాప్ కార్నర్లో ప్లేస్ హైదరాబాద్ కామా డేట్ అని రాసినప్పుడు డేట్ ఎట్లా రాయాలి అంటే డేట్ ఇవాళ డేటు 27th అనుకో, 27th ఆగస్ట్ AUG అపాస్ట్రఫీ 2024 ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. రైట్, ఫైన్. ఫస్ట్ లైన్ ఇది, రెండో లైన్ ఇది. నెక్స్ట్ మూడో లైన్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. థర్డ్ లైన్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇది రాసేటప్పుడు ఫ్రమ్ అడ్రస్ రాయాలి. ఫ్రమ్ అడ్రస్ రాసేటప్పుడు ఆల్రెడీ మనం మాట్లాడాం. ఫ్రమ్ రాసేటప్పుడు F క్యాప్ లెటర్లో ఉండాలి. నెక్స్ట్ ROM అనేది కిందికి వచ్చే విధంగా ఉండాలి. ఫ్రమ్ రాసిన తర్వాత ఎలాంటి పంక్చువేషన్ మార్క్స్ కూడా రాయకూడదు. అండర్లైన్ అయినా, ఇన్వర్టెడ్ కామర్స్ అయినా ఇలాంటివి ఏవి కూడా ఉండకూడదు. గుర్తుపెట్టుకో. ఫ్రమ్ రాసిన తర్వాత ఎప్పుడైనా సరే అఫీషియల్ లెటర్స్ రాసేటప్పుడు ఎట్టి పరిస్థితులలో మనం మన పర్సనల్ పేరు రాయకూడదు. వైల్ రైటింగ్ అఫీషియల్ లెటర్స్ యూ షుడ్ నాట్ రైట్ యువర్ పర్సనల్ నేమ్. ఓకేనా? మరి ఇక్కడ ఓ 4-5 ఇంటూలు కొట్టండి. ఇలా కొట్టిన తర్వాత కామా హౌస్ నంబర్ 1-2-121/A గాంధీ స్ట్రీట్
గాంధీ స్ట్రీట్, గాంధీ స్ట్రీట్, గాంధీనగర్, గాంధీనగర్, ముషీరాబాద్, ముషీరాబాద్, హైదరాబాద్. హైదరాబాద్ ఇది అడ్రస్. అడ్రస్లో గుర్తుపెట్టుకోండి, ఎన్ని లైన్లైనా ఉండని, అడ్రస్లో ఎన్ని లైన్లైనా ఉండని, ప్రతి లైన్ తర్వాత కామా 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 యూజ్ చేసి లాస్ట్ లైన్ తర్వాత ఫుల్ స్టాప్ అనేది యూజ్ చేయి. ఇక్కడ చూడు, కామా 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 కామా, లాస్ట్ లైన్ తర్వాత ఫుల్ స్టాప్ యూజ్ చేసాం. అలాగనే టూ రాసేటప్పుడు ఎవరికి రాస్తున్నావు? ఇక్కడ 2 రాసేటప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, 2 తర్వాత కామా ఉండకూడదు, 2 తర్వాత అండర్లైన్ చేయకూడదు, 2 తర్వాత ఇన్వర్టెడ్ కామాస్ పెట్టకూడదు, ఏమి కూడా వాడకూడదు. సో 2లో టీ క్యాపిటల్ లెటరు ఓ స్మాల్ లెటరు అవుతుంది. సరే, 2 తర్వాత ది ఎవరికి రాస్తున్నావు? మున్సిపల్ కమిషనర్కు, కాబట్టి టు ది మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్, జిహెచ్ఎంసి హైదరాబాద్. జిహెచ్ఎంసి హైదరాబాద్. మరిడా టు ది మున్సిపల్ కమిషనర్, జిహెచ్ఎంసి హైదరాబాద్. ఇక్కడ ఈ 3 లైన్లు రాసావు నువ్వు. ప్రతి లైన్ తర్వాత కూడా కామా పెట్టి లాస్ట్ లైన్ తర్వాత నువ్వు ఫుల్ స్టాప్ అనేది పెట్టావు. నెక్స్ట్ లైన్లో మార్జిన్ నుండి ఒక పదమంతా వదిలి రెస్పెక్టెడ్ సార్, రెస్పెక్టెడ్ సార్. ఇక్కడ సబ్జెక్ట్ అని రాయి. సబ్జెక్ట్లో ఏం రాయాలి? లెటర్ యొక్క ఇంటెన్షన్ ఏదైతే ఉంటుందో, లెటర్ యొక్క పర్పస్ ఏదైతే ఉంటుందో, ఆ పర్పస్ని అతి తక్కువ మాటల్లో నువ్వు రాయాలి. ది పర్పస్ ఆఫ్ ది లెటర్ షుడ్ బి రిటన్, రైట్? ది పర్పస్ ఆఫ్ ది లెటర్, లెటర్ యొక్క పర్పస్. ఇక్కడ ఏంటి పర్పస్ ఏంటి? శానిటరీ కండిషన్స్ కాబట్టి, రైట్? రిక్వెస్టింగ్ టు ఇంప్రూవ్, requesting to improve sanitary conditions, requesting to improve sanitary conditions of Gandhinagar area dash dash, requesting dash dash regarding, రిక్వెస్టింగ్ రిగార్డింగ్. సో గుర్తుపెట్టుకో, ఇవన్నీ కూడా శానిటరీ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ శానిటరీ కండిషన్స్కు సంబంధించి మనం ఇది రాస్తున్నాం. శానిటరీ కండిషన్స్, రైట్? శానిటరీ కండిషన్స్ ఆఫ్ గాంధీనగర్ ఏరియా. సరే, బాడీ ఆఫ్ ది లెటర్ దగ్గరకు వచ్చేటప్పటికి మనం ఏం రాయాలి? 4-5 ఇంటూలు పెట్టు. ఎ రెసిడెంట్ ఆఫ్ గాంధీనగర్ would like to bring a notice to your kind consideration, most of the dwellers
most of the dwellers of my colony have been facing most of the dwellers of my colony have been facing so many problems due to bad sanitary conditions prevailing in the locality. See here, the sweepers and scavengers rarely come to clean the areas. The sweepers and scavengers rarely come to clean the areas. So most of the roads covered with dust and garbage. మోస్ట్ ఆఫ్ ది రోడ్స్ కవర్డ్ విత్ డస్ట్ అండ్ గార్బేజ్. అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఇలాగనే కొనసాగితే రాబోయే రోజుల్లో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఏరియా పీపుల్ అని రాయాలి. ఇఫ్ ది సిచ్యువేషన్ కంటిన్యూస్ the area people will have to face some other new problems, right? This some other new problems. Hence I request you, sir. చూడండి, లెటర్ రైటింగ్లో 2 పారాగ్రాఫ్లు రాసే విధంగా ప్లాన్ చేయి. రెండో పారాగ్రాఫ్ ఏదైతే ఉందో ఆ రెండో పారాగ్రాఫ్ అనేది హెన్స్తో మొదలుపెట్టు. హెన్స్ తర్వాత 100% కామా ఉండాలి మీరు రాసేటటువంటి క్రమంలో. హెన్స్ తర్వాత, దెర్ఫోర్ తర్వాత, ఓకేనా, దేర్ ఆఫ్టర్ తర్వాత, ఎస్ తర్వాత, నో తర్వాత వాక్య నిర్మాణాలలో ఈ పదాలు వచ్చినప్పుడు నువ్వు 100% కూడా కామా అనేది పెట్టాలి. సో హెన్స్ ఐ రిక్వెస్ట్ యూ సార్ టేక్ an immediate action. Hence I request you, sir, take an immediate action over this complaint and take necessary steps to improve sanitary conditions, to improve sanitary conditions of the locality. So
హెన్స్ ఐ రిక్వెస్ట్ యూ సార్. సో చెప్పాము ఆల్రెడీ, లెటర్ రైటింగ్ అనేది 2 పారాగ్రాఫుల్లో మనం రాయాలి. సెకండ్ పారాగ్రాఫ్ ఎప్పుడైతే మనం రాస్తున్నావో హెన్స్తో మొదలు పెట్టాలి. సో హెన్స్తో మొదలుపెట్టి హెన్స్ ఐ రిక్వెస్ట్ యూ సార్ టేక్ ఎన్ ఇమ్మీడియట్ యాక్షన్ ఓవర్ దిస్ కంప్లైంట్ అండ్ టేక్ నెసరీ స్టెప్స్ టు ఇంప్రూవ్ శానిటరీ కండిషన్స్ ఆఫ్ ది లొకాలిటీ అని రాయాలి. దీని తర్వాత థ్యాంకింగ్ యూ సార్, థ్యాంకింగ్ యూ సార్, థ్యాంకింగ్ యూ సార్. ఇది కంటిన్యూస్ టెన్స్లోనే ఉండాలి. థ్యాంక్ యూ సార్ అని రాయకూడదు. థ్యాంకింగ్ యూ సార్. నెక్స్ట్ లైన్లో యువర్స్ అని రాసి యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ ఫెయిత్ఫుల్లీ. యువర్స్ ఫెయిత్ఫుల్లీ అనేది ఎట్లా రాయాలి? యువర్స్ అనే మాట ఏదైతే రాస్తున్నావో యువర్స్ అనే మాటలో వై అనేది క్యాపిటల్ లెటర్ ఉండాలి. యువర్స్ అనే మాటలో ఆర్ తర్వాత అపాస్ట్రఫీ ఉండకూడదు. సో రైట్, యువర్స్ అనే పదం తర్వాత రాసేటటువంటి ఫెయిత్ఫుల్లీ అయినా, లవింగ్లీ అయినా, సిన్సియర్లీ అయినా, ట్రూలీ అయినా, ఒబీడియంట్లీ అయినా ఫస్ట్ లెటర్ అనేది స్మాల్ లెటర్లో ఉండాలి. ఇదంతా రాసేసిన తర్వాత కామా పెట్టాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు రాసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్ పేపర్లో ఎక్కడా కూడా నీ వ్యక్తిగతమైనటువంటి పేరు, నీ నిక్ నేము, మీ పర్సనల్ నేము, మీ పెట్ నేము, మీ ఇమాజినరీ నేము ఇవి ఏవి రాయకూడదు. ఓ 4-5 ఇంటూలు పెట్టండి సరిపోతుంది. కొంతమందికి డౌట్లు వస్తాయి, సార్ 4 పెట్టాలా ఇంటూ 5 పెట్టాలా అని. అది పెద్ద ఇష్యూ కాదు. రైట్, 5 అయినా 6 అయినా పెట్టచ్చు. సో యువర్స్ ఫెయిత్ఫుల్లీ తర్వాత మనం 4-5 ఇంటూలు లేకంటే 6-7 ఇంటూలు పెడతాం. ఓకే, ఏదైనా సరే ఈ ఇంటూలు పెట్టిన తర్వాత నెక్స్ట్ లైన్లో ఎడమ చేతి వైపు మార్జిన్కు ఆనుకొని అడ్రస్ ఆన్ ది ఎన్వలప్ రాయి. అడ్రస్ ఆన్ ది ఎన్వలప్, అడ్రస్ ఆన్ ది ఎన్వలప్. అడ్రస్ ఆన్ ది ఎన్వలప్లో ఏం రాయాలి అంటే ఆల్రెడీ నువ్వు 2 అడ్రస్లో ఏదైతే రాసావో సేమ్ అదే రాయాలి. ఆల్రెడీ 2 అడ్రస్లో ఏం రాసావు నువ్వు? 2 అడ్రస్ రాసేటప్పుడు ప్రీవియస్ దీంట్లో వాడు ఇచ్చిన లెటర్ ఏంటి? రైట్ ఎ లెటర్ టు ది కమిషనర్ ఆఫ్ యువర్ మున్సిపాలిటీ అబౌట్ బ్యాడ్ శానిటరీ కండిషన్స్ ప్రివైలింగ్ ఇన్ ది లొకాలిటీ అండ్ రిక్వెస్ట్ హిమ్ టు ఇంప్రూవ్ శానిటరీ కండిషన్స్. సో ఆ శానిటరీ కండిషన్స్ని ఇంప్రూవ్ చేయాల్సిందిగా కోరుతూ మీ మున్సిపల్ కమిషనర్కు నువ్వు లెటర్ రాయాలి. సో ఫ్రమ్ అడ్రస్ అయిన తర్వాత నెక్స్ట్ 2 అడ్రస్లో ఏముంది? మున్సిపల్ కమిషనర్, జిహెచ్ఎంసి, హైదరాబాద్. సో ఇక్కడ నువ్వు మళ్ళీ సేమ్ ఆ మాటలు రాయాలి. ఏ అడ్రస్ అయితే ఇస్తారో రైట్, ది మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్, జిహెచ్ఎంసి, హైదరాబాద్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం లెటర్ రైటింగ్లో ఫ్రమ్ అడ్రస్ రాస్తున్నాం, 2 అడ్రస్ రాస్తున్నాం, సో ప్లేస్ రాస్తున్నాం. అలాగనే వీటికి 4.5 మార్కు వీటికి వస్తున్నాయి. బాగా అబ్జర్వ్ చేయండి. ప్లేసు డేట్కు ఒక ½ మార్క్ ఉంటుంది. అదేవిధంగా ఫ్రమ్ అడ్రస్కు ½ మార్క్ ఉంటుంది, 2 అడ్రస్కు ఒక ½ మార్క్ ఉంటుంది, సబ్జెక్ట్కు ఒక ½ మార్క్ ఉంటుంది, రెఫరెన్స్కు ఒక ½ మార్క్ ఉంటుంది, శాల్యుటేషన్కి ½ మార్క్ ఉంటుంది, లీవ్ టేకింగ్కి ½ మార్క్ ఉంటుంది, సిగ్నేచర్కి ½ మార్క్ ఉంటుంది, అడ్రస్ ఆన్ ది ఎన్వలప్కి ½ మార్క్ ఉంటుంది. అంటే మీకు ఇచ్చేటటువంటి 10 మార్కుల్లో 4.5 మార్కు కేవలం పార్ట్స్కు మాత్రం ఇస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ 4.5 మార్కుకి 4.5 ఖచ్చితంగా రావాలి అంటే మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సిన ఏరియా పంక్చువేషన్స్. ఓకేనా? బాడీ ఆఫ్ ది లెటర్ అనేది మీరు ఎంత తక్కువైనా రాయండి, కానీ రాసేటటువంటి క్రమంలో గ్రామర్ మిస్టేక్స్, స్పెల్లింగ్స్ మిస్టేక్స్ పోకుండా ప్లాన్ చేసుకోండి, సరిపోతుంది. మరి ఇంకా ఏ లెటర్స్ ఇవ్వచ్చు ఏంటి అంటే, నేను దాదాపు ఒక 20 సంవత్సరాలు 20 సార్లు జరిగినటువంటి గ్రూప్ 1 పేపర్ మెయిన్స్ పేపర్లు చూస్తే అందులో నాకు బాగా రిపీటెడ్గా అనిపించినటువంటి క్వశ్చన్ ఏది అంటే మున్సిపల్ కమిషనర్కు లెటర్ రాయడం. ఇదే కాదు, ఎస్ఐకి లెటర్ రాయమని చెప్పి అడగచ్చు. ఎలాగా? మిస్సింగ్ ఆఫ్ పర్సన్ అయినా, ప్లేస్, థింగ్ అయినా, యానిమల్ అయినా, ఆబ్జెక్ట్ అయినా, ఏదైనా. అంటే రైట్ ఏ లెటర్ టు ది సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అబౌట్ మిస్సింగ్ ఆఫ్ యువర్ బైక్ కానీ, మిస్సింగ్ ఆఫ్ యువర్ జ్యువెలరీ కానీ, లేకంటే థెఫ్ట్ జరిగిందనేసి కానీ, లేకంటే ఒక వస్తువు ఏదైనా పోయింది, లేదంటే ప్రాణి డిసప్పియరెన్స్ గురించి, అంటే మీ ఇంట్లో బాబు కానీ పాప కానీ మిస్ అయినట్లు,
రైట్, డిసపియరెన్స్ అయినట్లు, కనబడకుండా పోయినట్లు లెటర్ రాయమని చెప్పి, లేదు ఒక అనిమల్ కూడా రాయవచ్చు, అనిమల్ ఏదైనా కూడా డిసపియర్ అయినట్లు, లేదు థెఫ్ట్ అయినట్లు రాయమని చెప్పి అడగడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వన్, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సినారియో ప్రకారం క్వశ్చన్ ఇలానే అడిగితే ఏం రాయాలి? రైట్ ఎ లెటర్ టు ది సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అబౌట్ మిస్సింగ్ ఆఫ్ యువర్ సన్ అన్నప్పుడు సేమ్ ఇది కూడా అఫిషియల్ లెటరే కాబట్టి ఫ్రమ్ టు ఎట్లా రాయాలి? ప్లేస్ టు డేట్ మనం యాజ్ ఇట్ ఈస్గా ఏం మారవు ఇక్కడ, ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఏమి మారవు, అన్ని లెటర్స్ ఇలానే రాయడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా లెటర్ ఇచ్చుకొని రైట్ హ్యాండ్ సైడ్ ప్లేస్ డేట్ రాస్తాం, ప్లేస్ తర్వాత కామా యూస్ చేస్తాం, డేట్ అనేది ఆర్డినల్ నెంబర్లో ఉండాలి, డేట్ కంప్లీట్ అయిన తర్వాత ఎలాంటి పంక్చుయేషన్ మార్క్స్ వాడకూడదు. ఫ్రమ్ అడ్రస్ రాస్తున్నాం, మరి ఫ్రమ్ అడ్రస్ రాసేటప్పుడు 3 లైన్లు ఉండని, 4 లైన్లు ఉండని, 5 లైన్లు ఉండని, 6 లైన్లు ఉండని, ఎన్నైనా ఉండని, ప్రతి లైన్ తర్వాత కామా 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 పెట్టుకుంటా పోయి లాస్ట్ లైన్ తర్వాత ఫుల్ స్టాప్ పెట్టాలి. ఫ్రమ్ అనే పదం రాసేటప్పుడు, టు అనే పదం రాసేటప్పుడు నో పంక్చుయేషన్ మార్క్ ఈజ్ రిక్వైర్డ్. సో ఫ్రమ్ తర్వాత FROM ఫ్రమ్లో ఎఫ్ షుడ్ బి క్యాపిటల్ లెటర్, ROM కింద ఉండాలి. మరి FROM ఫ్రమ్ రాసిన తర్వాత కామా పెట్టడం, అండర్లైన్ చేయడం, ఇన్వర్టెడ్ కామాస్ పెట్టడం ఇలాంటివన్నీ కూడా ఏమీ చెయ్యకూడదు. నెక్స్ట్ ఇక్కడ 2 రాస్తున్నావు, మరి ఎస్ఐకి రాసేటప్పుడు ఏం రాయాలి? టు ది సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, రైట్, సరూర్ నగర్ PS, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. ఇఫ్ ఇట్ ఈస్ అదర్ ఏరియా యూ కెన్ రైట్ లైక్ దట్. ఇక్కడ మనం గాంధీనగర్లో ఉన్నాం, అప్పుడు ఏం రాయాలి? ది సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, గాంధీనగర్ పోలీస్ స్టేషన్, రైట్, గాంధీనగర్, హైదరాబాద్. రెస్పెక్టెడ్ సార్. మరి పర్పస్ ఏంటి? దీనికి అర్ధ మార్కు పక్కాగా ఉంటుంది. ఒక సందర్భంలో సబ్జెక్టుకు 1 మార్కు కూడా కేటాయించడం జరుగుతుంది. కాబట్టి సబ్జెక్ట్ అనేది ఏంటి? అన్డెలివర్డ్, ఐ మీన్ వాట్ ఈస్ దట్, మిస్సింగ్ ఆఫ్ సన్. కాబట్టి ఏమని రాయొచ్చు? రిక్వెస్టింగ్ టు ట్రేస్ అవుట్ మై మిస్సింగ్ సన్ డేటెడ్ ఆన్ సో అండ్ సో రిగార్డింగ్ అట్లా రాయొచ్చు. లేదు డైరెక్ట్గా నువ్వు స్టార్టింగ్లోనే ఎట్లా రాయొచ్చు? అబౌట్ మిస్సింగ్ ఆఫ్ మై సన్ డేటెడ్ ఆన్ సో అండ్ సో, రైట్, రిక్వెస్టింగ్ డాష్ డాష్ రిగార్డింగ్. ఎప్పుడైతే రిక్వెస్టింగ్ రిగార్డింగ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, రిక్వెస్టింగ్ బిగినింగ్లో వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ రెండోసారి రిక్వెస్టింగ్ అక్కర్లేదు, డైరెక్ట్గా మీరు రిగార్డింగ్ అనేది వాడేసేయచ్చు. సో ఈ ప్లేస్లో మనం ఏం రాయాలి ఏంటి అంటే చూడండి, రిగార్డింగ్ REG మాత్రమే రాయండి. ఇది లెటర్ రైటింగ్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రొఫార్మా అన్నమాట. సో రిక్వెస్టింగ్ రిగార్డింగ్ REG మాత్రమే రాయండి, సరిపోతుంది. సో ఇక్కడ ఏం రాయాలి? నీ గురించి వేర్ అబౌట్స్ అనేది 1 or 2 సెంటెన్స్లో రాసి తర్వాత నెక్స్ట్ మ్యాటర్లోకి వెళ్ళిపో. సో అండ్ సో పర్సన్ రిసైడింగ్ అట్ గాంధీనగర్ ఇన్ దిల్సుఖ్ నగర్ ఆర్ ఇన్ గాంధీనగర్ విచ్ ఈజ్ లొకేటెడ్ in Mushirabad constituency. So today morning I went to so and so area or Indira Park or for jogging. During that time my son disappeared. I inquired many people who were there but I didn't get any clue of my missing son. సో అతని యొక్క ఏజ్ ఎంత, కలర్ ఎలా ఉంటాడు, హైట్ ఎలా ఉంటాడు, ఏం చదువుతున్నాడు, ఏ లాంగ్వేజెస్ తెలుసు అతనికి, ఆ పర్సన్ బయట కనబడితే ఐ మీన్ ఏమి క్లూస్తో ఈజీగా పట్టుకోవచ్చు అనే దానిపైన 2-3 మాటలు రాసి, ఐఎమ్ ఆల్సో ఎన్క్లోజింగ్ ది రీసెంట్ కలర్ ఫొటోస్ ఆఫ్ హిమ్ అని రాసి, రైట్, నెక్స్ట్ పారాగ్రాఫ్కి వెళ్ళిపో. సో ఏ పారాగ్రాఫ్ అయినా సరే, ఏ లెటర్ అయినా సరే సేమ్ ఇది రాసే. 2వ పారాగ్రాఫ్ బట్టి కొట్టుకుపోయి 2-3 లైన్లు ఏం కాదు. ఏంటది? హెన్స్ ఐ రిక్వెస్ట్ టు సార్ టేక్ ఎన్ ఇమ్మీడియట్ యాక్షన్ ఓవర్ దిస్ కంప్లైంట్. ఏదో ఒకటి కంప్లైంటే కదా ఇచ్చేది వాడు డెఫినెట్గా, కాబట్టి ఇదే రాసేసి కంప్లైంట్. అండ్ ఇక్కడ మాత్రం ఆ సిచ్యువేషన్ బట్టి రాయాల్సి వస్తుంది. ఫస్ట్ లైన్ సేమ్ అండ్ టేక్ నెసరీ యాక్షన్ అన్నా సరిపోతుంది. ఇంప్రూవ్ శానిటరీ కండిషన్స్ అనేది నేను ఆ లెటర్ని బట్టి రాశాను కాబట్టి ఇక్కడ కూడా సిచ్యువేషన్ బట్టి మీరు రాయొచ్చు. లేదు ప్రతిదానికి వాడు ఏ లెటర్ అయినా ఇవ్వని సరిపోవాలి సార్ ఇట్లా అంటే అప్పుడు మీరు ఏం రాయాలి? హెన్స్ ఐ రిక్వెస్ట్ యూ సార్ టేక్ ఎన్ ఇమ్మీడియట్ యాక్షన్ ఓవర్ దిస్ కంప్లైంట్ అండ్ టేక్ నెసరీ యాక్షన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అట్లా రాస్తే ఈ మ్యాటరు వాడు ఏ లెటర్ అయినా ఇచ్చుకొని అన్నిటికీ చెల్తా, రైట్. సో మీరు లెటర్ రైటింగ్లో ఈ ప్రకారం ఫాలో అయ్యి రాయండి, సరిపోతుంది, రైట్.
In the next coming class, we'll go for paragraph writing. Thank you all of you.